Hi friends, this is Abhishek from AS Computers. We are happily informing almost 80,000 worth ల్యాప్టాప్ మేమైతే రిపేర్ చేసామండి సక్సెస్ఫుల్గా. సో కస్టమర్ చాలా చోట్ల తిరిగారంట. సో వాళ్ళకి ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయితే అవ్వలేదు. సో ఫైనల్గా ఆయన అయితే మా స్టోర్కి రావడం జరిగింది. సో మ్యాక్బుక్ మదర్ బోర్డ్ ఇది. మదర్ బోర్డ్ని సక్సెస్ఫుల్గా రిపేర్ చేసాము. సో కస్టమర్ ఫుల్ హ్యాపీ. సో అండ్ కస్టమర్ దగ్గర ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10 days తర్వాత మేమైతే రివ్యూ తీసుకున్నాము. సో ఎలా ఉంది ఏంటి, సో వర్క్ అవుతుందా ఏంటి అనేది. సో ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ మ్యాక్బుక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్, సీసీటీవీస్, సో కైండ్లీ కాంటాక్ట్ ఏఎస్ కంప్యూటర్స్. సో మా స్టోర్ లొకేషన్ వచ్చి గుడారుగుంట అండి, కాకినాడలో ఉంది. సో ఇప్పుడైతే మనం కస్టమర్ ఏ విధంగా ఫీల్ అయ్యారు, సో ఆయన రివ్యూ ఎలాగ ఇచ్చారు, సో ఆయన ఫీల్ ఎలా ఉంది అనేది ఒకసారి ఆయన మాటల్లోనే మనం ఇప్పుడు స్వయంగా విందాం. హాయ్ బ్రో. హాయ్. యా, మీ ఫీల్ ఒకసారి షేర్ చేస్తారా బ్రో? మ్యాక్బుక్ రిపేర్ చేయించుకున్నారు కదా. మ్యాక్బుక్ ఒక 1 month ముందు లైక్ ఏమవుతుందో తెలియదు కానీ రీస్టార్ట్ అయ్యడం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ నేను యాప్లో ఆథరైజ్ ఎందుకు మనీ ఎందుకు లెక్క చేయడం ఎందుకు పెట్టుకున్నాం అని చెప్పి మ్యాక్బుక్ డైరెక్ట్గా ఆథరైజ్ స్టోర్ తీసుకెళ్ళాను. స్టోర్ తీసుకెళ్తే వాడు ఒక 10 days అలా అటు ఇటు తిప్పుకునేవాడు. రోజు 3 daysలో ఇస్తాము, 2 daysలో ఇస్తాము అని తిప్పి చివరికి దానికి ఒక 50,000 to 60,000 ఇచ్చాడు. నేను మ్యాక్ కొన్నప్పుడు 80కి అంత కొన్నాను. అది ఇప్పుడు ప్రెసెంట్ మనకి M4 దగ్గర వచ్చేసి 80,000కి వచ్చేస్తుంది, కొత్తది వచ్చేస్తుంది మీరు చెప్పిన ప్రైస్ కంటే. లేదు సార్ మేము ఎంత చేయగలను, వాళ్ళు హెల్ప్ చేయలేదు. జస్ట్ దాని తర్వాత బయట తీసుకొచ్చి ఇప్పుడు మనం బ్రో దగ్గర తీసుకొచ్చి విత్ ఇన్ ఒక చూసారు. 1 day చూసారు. 1 day చూసిన తర్వాత స్పేర్ పార్ట్స్ ఆర్డర్ పెట్టారు. ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్కి వాడు పెట్టిన ఎస్టిమేషన్ ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్ చేశారు. సో ఇప్పుడు నేను ఒక 10 daysగా వాడుతున్నాను. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు. క్విక్గా నాకు ఒక 10 daysలో అయిపోయింది మొత్తం పని ఇంత. యా, ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ రివ్యూ. నో ఓకేనా బ్రో? మ్యాక్బుక్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.